రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ భవిష్యత్తులో పెట్టుబడులకు స్వర్గధామంగా ఎదగనుంది. సమీప భవిష్యత్తులో దేశ పటంలోనే తలెత్తుకుని నిలబడే గోల్డెన్ స్టేట్ కానుంది. ఇక పడిలేచే కెరటంగా హైదరాబాద్ ప్రగతి కూడా ఉవ్వెత్తున ఎగిసిపడేందుకు సిద్ధంగా ఉంది. భాగ్యనగరం పెట్టుబడులకు స్వర్గధామంగా నిలుస్తుంటే అన్ని రకాల పరిశ్రమలకు తెలంగాణ బంగారు అవకాశాలు కల్పిస్తూ రెడ్ కార్పెట్ పరుస్తోంది. 400 ఏళ్లకు పైబడిన చరిత్ర, 1,30,00,000 మంది సిటిజనులు, జనాభాలో దేశంలోనే 4వ అతిపెద్ద నగరం, నగరాలలో 6వ అతిపెద్ద నగరం మన భాగ్యనగరం. కులీ కుతుబ్ షా కాలం నుంచి అంచెలంచెలుగా అభివృద్ధి పథాన కాంతులీనిన భాగ్యనగరం గత 3 దశాబ్దాలలో రెట్టింపు వేగంతో అభివృద్ధి చెందింది. మిగిలిన దేశీయ మెట్రోపాలిటన్ నగరాలకు ధీటుగా అన్ని రంగాల్లోనూ తనదైన శైలిలో దూసుకుపోయింది. ముఖ్యంగా ఐటీయేతర రంగాలలో అనూహ్యంగా అభివృద్ధి చెందింది. ప్రపంచ ఐటీ ఇండస్ట్రీని శాసిస్తున్న మైక్రోసాఫ్ట్ తన డెవలప్మెంట్ సెంటర్ ఆసియా మొత్తం మీద ఒక్క హైదరాబాద్లోనే పెట్టిందంటే ఈ నగరం స్టామినా ఏంటో అర్థమవుతుంది. అలా హైదరాబాద్ ప్రపంచ పటంపై తన కీర్తి పతాకను ఎగరేసింది. జాతీయ, అంతర్జాతీయ బహుళ జాతి సంస్థల వాణిజ్య కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఎదిగింది. దీంతో ఇక్కడ ఐటీ పరిశ్రమతో పాటు రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రా రంగాలు కూడా దూసుకుపోయాయి. ఇక 4 దశాబ్దాలుగా దక్షిణ భారతదేశంలో ఫార్మా పరిశ్రమలకు ఈ నగరమే కేంద్రంగా ఎదుగుతూ వస్తోంది. ఇలా నలుచెరగులా విస్తరిస్తూ కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తూ అనతి కాలంలో అంతర్జాతీయ స్థాయి ప్రగతి ఆర్జించింది హైదరాబాద్. అయితే గత ఏడాది కొత్త రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ఇక్కడ పెట్టుబడులకు ఆటంకం ఏర్పడిందన్న అభిప్రాయాలు వినిపించాయి. వాస్తవానికి కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డాక కొంతమేర అవాంతరాలు ఏర్పడినా ఆ తర్వాత మాత్రం తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామంలా దూసుకుపోనుంది. ప్రస్తుతానికి 2 తెలుగు రాష్ట్రాలలో తెలంగాణలోనే పెట్టుబడులకు అవకాశం ఎక్కువ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు పెట్టుబడులు పెట్టే అవకాశం లేదు. ఒకవేళ పెట్టినా వాటి నుంచి సదరు కంపెనీలకు లాభాలు రావటానికి చాలా కాలం పడుతుంది. అక్కడ పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక వస్తుల్ని అభివృద్ధి చేయటానికి కనీసం 10 ఏళ్లు పట్టినా పట్టొచ్చు. అక్కడ అన్నీ డెవలప్ అయితేనే పరిశ్రమలు, పెట్టుబడులు సాధ్యమవుతాయి. కానీ హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రాలు ఎప్పటినుంచో పెట్టుబడులకు కేంద్రంగా ఉంటూ వస్తున్నాయి. ఇక మీదట కూడా ఇవి పెట్టుబడులకు కేంద్రంగానే ఉంటాయి. హైదరాబాద్ అనేది ఒక స్పెషల్ సిటీ మన భారతదేశంలో. ఇక్కడ సర్వీస్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్మెంట్సే కానివ్వండి, ఫార్మాలో ఇన్వెస్ట్మెంట్సే కానివ్వండి, చాలా ఎక్కువగా జరిగినాయి. 1980 నుంచి బాగా 82 తర్వాత బాగా హైదరాబాద్ బాగా పెరగటం మొదలుపెట్టింది. 11th ప్లాన్లో 11వ 5-year ప్లాన్లో కనుక మనం చూస్తే దాదాపు మేబీ మోర్ దెన్ 15%, నియర్లీ 20% కూడా గ్రో అయిందని అంచనా అన్నమాట. తెలంగాణ ఏర్పడిన తర్వాత పెట్టుబడిదారులు కొత్త రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పుడిప్పుడే ఆసక్తి చూపినంత మాత్రాన హైదరాబాద్ అభివృద్ధికి వచ్చిన ప్రమాదమేమీ లేదన్నది మార్కెట్ నిపుణుల మాట. రాష్ట్రం కొత్తగా ఏర్పడినా ఇక్కడున్న మౌలిక వస్తువులు ఏమీ తగ్గలేదన్నది గుర్తుంచుకోవాలంటున్నారు. ఇప్పటికీ ఎప్పటికీ హైదరాబాద్ పెట్టుబడులకు కేంద్రమే అంటున్నారు. ఎన్నో రంగాల పరిశ్రమలకు ఇక్కడ అనువైన వస్తువులు ఉన్నాయంటున్నారు. ఐటీ కంపెనీలకు అవసరమైన ప్లగ్ అండ్ ప్లే కమర్షియల్ స్పేస్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు, 5 స్టార్ హోటల్స్, చవకగా దొరికే మానవ వనరులు హైదరాబాద్లో అందుబాటులో ఉన్నాయన్నది ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన విషయమన్నది పారిశ్రామికవేత్తల్ని ఆకర్షిస్తున్న అంశం. దీనికి తోడు ఎప్పటినుంచో హైదరాబాద్ బల్క్ డ్రగ్, ఫార్మా కంపెనీలకు ఆలవాలంగా ఉంది. 1990లోనే ఇక్కడి ఫార్మా, బయోటెక్నాలజీ ఇండస్ట్రీల అభివృద్ధితో ఏషియన్ జినోమ్ వ్యాలీగా పేరు తెచ్చుకుంది. ఐడిపిఎల్, నీపర్ వంటి జాతీయ ఫార్మా సంస్థలే కాదు, రెడ్డీస్ ల్యాబ్, అరబిందో ఫార్మా, శాంతా బయోటెక్స్, ఐఐఎల్, బిఈ ఇలా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ ఫార్మా, బయో కంపెనీలకు కూడా భాగ్యనగరమే స్వర్గధామంలా మారింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తయారయ్యే బల్క్ డ్రగ్స్ లో 1/3 వంతు హైదరాబాద్ నుంచే వస్తున్నాయి. ఇక బయోటెక్నాలజీ రంగంలో 16% వాటా ఒక్క హైదరాబాదే. 4 మెట్రోల తర్వాత హైదరాబాద్ నగరం మనకి ముఖ్యంగా మొత్తం వరల్డ్ వైడ్ కనుక చూస్తే బాగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. దీనికి కారణం ఏంటంటే ఏ ఒక్కరోజు మనకి డెవలప్ అయిన సిటీ కాదు ఇది. దాదాపు 5 దశాబ్దాలుగా మనకి ఇక్కడ పారిశ్రామిక రంగం కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా పెరుగుతూ రావడం మనం చూసాం. ముఖ్యంగా చెన్నై తర్వాత పారిశ్రామిక రంగంలో అభివృద్ధి ఏదైనా జరిగింది సౌత్ ఇండియాలో అంటే అది ఖచ్చితంగా
మనకి హైదరాబాద్లోనే ప్రస్తుతం ఇండియన్ జీడీపీకి చేయూతనిస్తున్న నగరాల్లో 5వ స్థానంలో ఉన్న హైదరాబాద్ అభివృద్ధికి గతంలో ఉద్యమం కొద్దిగా అడ్డుకట్టవేసినా అది హైవే మీద స్పీడ్ బ్రేకర్ లాంటిదే. ఇప్పుడు కనిపిస్తున్న మందగమనం స్వల్పకాలానికే పరిమితం. ఆ టైం కూడా దాటిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ఏటా 70,000 కోట్ల రూపాయల విలువ చేసే ఐటీయేతర ఎగుమతులు జరుగుతున్నాయి. 2009లో 32,000 కోట్లు ఉన్న ఈ ఐటీ ఎగుమతులు ఇప్పుడు రెట్టింపు కన్నా ఎక్కువ అవటం చూస్తుంటే ఇక్కడి ఐటీ రంగ భవిష్యత్తు కళ్ల ముందు కదలాడుతోంది. అంటే భవిష్యత్తులో హైదరాబాద్ ఐటీ రంగంలో మిగిలిన నగరాల కన్నా ధీటుగా ఎదిగి శిఖరాగ్రాన నిలబడబోతోంది.